బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, జయశంకర్ జిల్లా చిట్యాల వెలుగు హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయింది. చేవెళ్ల వెలుగు హాస్టల్లో 67 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అటు జయశంకర్ జిల్లా చిట్యాల వెలుగు హాస్టల్లో 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చిట్యాల సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హాస్టల్ వార్డెన్ల నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, మహేశ్వరి చేవెళ్లలోని బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరగడంతో ఒక్కసారిగా విద్యార్థులంతా కూడా ఆందోళన చెందారు. హాస్టల్లో 60 మంది విద్యార్థులు కూడా ఫుడ్ పాయిజన్ అయినట్లు కూడా వైద్యాధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఉన్నటువంటి బాలికల వసతి గృహంలో రాత్రి తీసుకున్నటువంటి ఫుడ్ సలాడ్ లోనే పాయిజన్ అయినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. రాత్రి భోజనం తర్వాత కూడా ఫుడ్ పాయిజన్ అయింది. మొత్తం 200 మంది విద్యార్థినులు ఇందులో ఉంటున్నారు. ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలుసుకున్న వెంటనే కూడా తల్లిదండ్రులతో కూడా అక్కడ చేరుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఫుడ్ పాయిజన్ అయిందన్నది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరికి సంబంధించిన ఆరోగ్య వైద్య పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఫుడ్ పాయిజన్ సంబంధించి పెద్ద ప్రాణాపాయ స్థితి లాంటివి ఏమీ లేవని కూడా అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. అయితే డాక్టర్లు ఏమంటున్నారు నవీన్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై? ప్రస్తుతం వారికి సంబంధించిన వైద్య స్థితికి చికిత్స కొనసాగిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటి ప్రధాన కారణం ఏందన్నది కూడా వైద్యులు అయితే వెల్లడించలేదు. అయితే వాళ్ళు తీసుకున్నటువంటి రాత్రి భోజనంలోనే ఫుడ్ పాయిజన్ అయినట్లు కూడా వెల్లడిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అంటే 60 మంది విద్యార్థులు ఒకేసారి ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడంతో వైద్యులంతా కూడా వారికి మెరుగైన వైద్యం అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా ఆరోగ్య కేంద్రం సంబంధించినటువంటి అధికారులు కూడా అఫీషియల్ గా ఫుడ్ పాయిజన్ గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. తల్లిదండ్రులు అక్కడ చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు హాస్టల్లో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం ద్వారానే ఈ ఫుడ్ పాయిజన్ అయిందని కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. 7 విద్యార్థులకు సంబంధించిన ఫుడ్ పాయిజన్ లో 60 మంది పూర్తిగా ఇందులో ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు. మరి 7 సంబంధించినటువంటి అంటే వారి అస్వస్థకు గురైనట్టు కూడా అయితే వెల్లడించారు. ఏది ఏమైనా సరే హాస్టల్లో నిర్లక్ష్యంగా భోజన సదుపాయాలు ఉండడంతో ఇంత అస్వస్థకు గురయ్యారని కూడా అయితే తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ నవీన్. ఇక వరంగల్లో కూడా ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడ పరిస్థితి గురించి మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే. మహేశ్వరి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉన్నటువంటి చిట్యాల మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ సంబంధించినటువంటి పాఠశాల లోపల ఫుడ్ పాయిజన్ సంఘటన కలకలం రేపింది. దాదాపు 40 మంది విద్యార్థినులు రాత్రి భోజనం చేసిన తర్వాత కడుపు నొప్పి, వాంతులు పెద్ద ఎత్తున రావడంతో ఆందోళన నెలకొంది. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అదే విధంగా ఇతర నాన్ టీచింగ్ సిబ్బంది కూడా వాళ్ళకి సంబంధించి కొంత ప్రథమ చికిత్సను నిర్వహించారు. అయినప్పటికీ కూడా బాలికలకు వాంతులు విరేచనాలు కంట్రోల్ కాకపోవడంతో తీవ్రమైనటువంటి ఆందోళన చెందినటువంటి అక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలకు సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళని వెంటనే చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. వాళ్లకు 40 మందిని తరలించడంతో అక్కడ ఉన్నటువంటి ఆందోళన కొనసాగింది. ఆందోళన చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఆయా సంబంధిత విద్యార్థులకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల తల్లిదండ్రులందరికీ కూడా సమాచారం అందించడంతో వాళ్ళందరూ కూడా తమ బిడ్డలను చూడడం కోసము చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారినటువంటి పరిస్థితి. మొత్తం 40 మందికి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో 8 మందికి మాత్రం ఇంకా చికిత్సను కంటిన్యూ చేస్తున్నట్టు, మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ తెలియజేశారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు కూడా ఒక ప్రత్యేక నివేదికను పంపినట్టు ప్రిన్సిపల్ తెలియజేశారు. ఈ నివేదికను అనుసరించి ఎందుకు ఈ సంఘటన జరిగింది అనేటువంటి విషయాలపైన లోతుగా అక్కడ విషయాలను తెలుసుకుని ఒక నివేదికను అక్కడ ఉన్నతాధికారులకు సమర్పించేందుకు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ప్రిన్సిపల్ సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ కేకే.